కాసేపట్ల నీట్ ఎగ్జామ్ మొదలుగానుంది. రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినారు. 46,000 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. హైదరాబాద్ లో 59, వరంగల్ 16 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. నీట్ ఎగ్జామ్ మీద ఇంకిత సమాచారాన్ని బేగంపేట కేంద్రీయ విద్యాలయం నుంచి నరేందర్ చెప్తాడు. నరేందర్, నీట్ ఎగ్జామ్ కు ఏర్పాట్లు ఎట్లా చేసినారు? థ్యాంక్ యూ యశోద. దేశవ్యాప్తంగా దాదాపు 80,000 సీట్లకు గాను 11 లక్షల మంది ఈ నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు. మనం ప్రస్తుతం బేగంపేట ఎయిర్ ఫోర్స్ స్కూల్ దగ్గర ఉన్నాం. మనం దీనికి సంబంధించి కేంద్రీయ విద్యాలయంతో పాటు ఎయిర్ ఫోర్సు, అలాగే సిబిఎస్ఈ స్కూల్స్ కానీ, అలాగే పలు స్టేట్ అండ్ సెంట్రల్ సంబంధించినటువంటి స్కూల్స్లో ఈ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. మొత్తం తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ నగరాల్లో ఇక్కడ దీనికి ఈ ఎగ్జామ్కు నిర్వహిస్తుండగా మనకు ఏపీకి సంబంధించి కూడా మరో 4 నగరాలు నిర్వహిస్తున్నారు. మొత్తం దాదాపు 100కు పైగా నగరాల్లో ఈ ఎగ్జాము నిర్వహిస్తున్నారు. మొత్తానికి దీనికి సంబంధించి ఎగ్జామ్కు పలు కఠినమైన నిబంధనలు విధిస్తున్నారు. అయితే ఇక్కడికి దీనికి సంబంధించి కొంతమంది విద్యార్థులు కూడా ఉన్నారు, ఎగ్జామ్ రాసేందుకు వచ్చారు. అయితే మనం చూడవచ్చు ఈ హాల్ టికెట్ కూడా. అయితే ఈ ఎగ్జాము 10 గంటలకు స్టార్ట్ అవుతున్నప్పటికీ 9:30 లోపే ఎగ్జామ్ రాయాలని అధికారులు ఇప్పటికే చెప్పారు. అయితే దీనికి సంబంధించినటువంటి 9:30 కట్ ఆఫ్ ఉండదు, అందరూ కూడా లోపలికి ఇప్పటికే వెళ్ళిపోయారు. ఒకరిద్దరు స్టూడెంట్స్ మాత్రమే బయట ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మాట్లాడదాం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం నుండి వస్తున్నాను. ఖమ్మం 2 years ఎగ్జామ్ మనం ఇప్పుడు 3 hours మనం చూడవచ్చు. చాలా టెన్షన్గా ఉంది, ఎలా రాయాలో మాటలాడు. ఓకే, హాఫ్ షర్ట్ వేసుకొచ్చినా కదా, అంటే వాళ్ళు రూల్స్ సిబిఎస్ఈ వాళ్ళు పెట్టినందుక ఎట్లా? అంటే రూల్స్ చెప్పారు, ఇట్లా హాఫ్ షర్ట్ వేసుకొని రావాలి, వాచెస్ బయోమెట్రిక్ ఏం యూజ్ చేయొద్దని చెప్పారు. కనుక అలా ఏం తీసుకురాకుండా చెప్పాల్సి కూడా స్లైడ్గా ఉండాలని చెప్తే అట్లా రెడీ అయ్యి వచ్చాము. ఓకే, ఇంకా ఏమైనా ప్రిపేర్ అయినావా? ఇక్కడ ప్రిపేర్ అయ్యా, మరి టెన్షన్ వల్ల చెప్పలేము. పోయినసారి ఏమైనా రాసినావా వేరే ఎగ్జామ్? ఎంసెట్ రాసా, ఏపీ ఎంసెట్ రాశానండి. ఏపీ ఎంసెట్ అంటే ఆన్లైన్ కాబట్టి అంత భయం అనిపించలేదు, కాకపోతే ఇది ఆఫ్లైన్ కాబట్టి భయం అనిపిస్తుంది. కొంతమంది వాళ్ళ అమ్మనాయలు ఉన్నారు, అడుగుదాము. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చిర్రే? ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము, కూస్మంచ్. ఓకే, ఎట్లా మీకు వరంగల్ దగ్గర ఇక్కడ నుంచి హైదరాబాద్ ఇక్కడ కోచింగ్ తీసుకున్నాం? హైదరాబాద్లో కోచింగ్ తీసుకున్నాం. హైదరాబాద్లో కోచింగ్ తీసుకొని ఇక్కడ కాలేజీకి ఎగ్జామ్ ఇక్కడ సెంటర్ ఉంటే ఇక్కడికి వచ్చాము, ఎర్లీగా వచ్చి. ఓకే, మరి కొంతమందిని అడుగుదాం. మేము గాయత్రి హనుమాన్గఢ్ దగ్గర నుంచి వచ్చాం. మా పాప ఉప్పల్లో లిటిల్ ఫ్లవర్స్ కాలేజ్ చదువుతుంది. ఇది ఫస్ట్ టైము ఎగ్జామ్కి. కాకపోతే నీట్ అనేది నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్, ఇది మైనస్ మార్కులు ఉండేసరికి కొంచెం భయపడాల్సి వస్తుంది పిల్లలు. అంతకుముందు మన స్టేట్కు ఎంసెట్ అయితే అది మైనస్ మార్కులు టోటల్గా అటెంప్ట్ చేస్తే కొంచెం వాళ్ళు సాటిస్ఫై ఉండేది. ఇప్పుడు ఏంటంటే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్లో మైనస్ మార్కులు ఉంటే వాళ్ళకి ఫిజిక్స్, కెమిస్ట్రీలో కొంచెం భయపడాల్సి వస్తుంది. అది కొంచెం క్లారిటీ చేస్తే కొంచెం పిల్లలు ఇంకొంచెం బాగా రాయగలరు, ఆ సీట్ సంపాదించుకోవడానికి చాలా ఇది ఉంటుంది. ఎనీహౌ ఆల్ ద బెస్ట్ అని చెప్తూ అందరి పిల్లలకి మంచి రాయమని చెప్తున్నాం. ఇది స్లాట్ ఏ, స్లాట్ బి అని ఇచ్చారు. స్లాట్ బి ఏ 7:30 నుంచి 8:30 వరకు, స్లాట్ బి 8:30 నుంచి 9:30 వరకు. ఎగ్జాము 10 to 1 అని చెప్పారు. ఆ 10 to 1కి ఈ లోపల 1 నిమిషం లేట్ అయినా కానీ లోపల పంపించని చెప్పారు. కాబట్టి పేరెంట్స్ కొంతమంది ఈ సెంటర్ తెలియకుండా వేరే సెంటర్ వాళ్ళు కూడా వచ్చారు. అది కొద్దిగా కన్విన్స్ చేస్తే బాగుండేది. ఎనీ చాలా మంచిగానే ఉంది. ఈ స్టూడెంట్స్ లోపల పంపించడం కూడా బాగా పంపించారు. మీ పాప రాస్తుందా? పాప రాస్తుంది. కామారెడ్డి జిల్లా నుంచి వచ్చే పిట్ల మండలం అమ్మాయి రాస్తున్నాండి. 8:30 నుంచి 9 మధ్య తీసుకొచ్చాము, చైతన్య కాలేజ్ నుంచి. బాగా చదివిందా? బాగా చదివింది, కాన్ఫిడెన్స్గా ఉన్నాము, సీట్ రావాలని. ర్యాంక్ వస్తుంది అనుకుంటారా మీరు? మైనస్ మార్కులతో కొంచెం పిల్లలు కొంచెం భయపడుతారు. మన తెలంగాణ స్టేట్ ఎంసెట్ ఉంటే కొంచెం లాభం ఉంటుండే. ఈ నేషనల్ ప్రోగ్రామ్ కాబట్టి అన్నగారు అన్నట్లు కొంచెం పిల్లలకు కొంచెం భయం ఉంది. ఎందుకంటే సెకండరీ కాబట్టి నీట్లలో రాను పిల్లలు ఇంకా భవిష్యత్తులో బాగుపడాలని రైట్. వాళ్ళ తల్లిదండ్రులు మంచి ఆనందం వ్యక్తం చేస్తారు. అయితే ఈ 11 లక్షల మంది ఎగ్జామ్ రాస్తుండగా దేశవ్యాప్తంగా హైదరాబాద్లో పలు సెంటర్స్ ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా తక్లీఫ్ కాకుండా అన్ని ఏర్పాట్లు ఇప్పటికే సిబిఎస్ఈ వాళ్ళు ఏర్పాటు చేశారు. 2 బ్యాచ్లుగా ఇప్పటికే 7:30 నుంచి 8:30కి ఒక బ్యాచ్ని, అలాగే 8:30 నుంచి 9:30కి ఒక బ్యాచ్ని విద్యార్థుల్ని లోపలికి అనుమతించారు. అయితే ఈ రకంగా ఎగ్జామ్ని పకడ్బందీగా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా గ్యాడ్జెట్స్ కానీ, ఎలక్ట్రానిక్ సంబంధించిన వస్తువులు, అలాగే అంగిని కూడా హాఫ్ అంగి
వేసుకొని రావాలని, అలాగే షూలు వేసుకోవద్దని, ఇట్లా అన్ని రకాల స్ట్రిక్ట్ రూల్స్ పెట్టినతో అందరూ అన్ని రకాలుగా ప్రిపేర్ అయ్యి ఇక్కడికి వచ్చారు. పేరెంట్స్ ఆఖరి పెన్ను కూడా ఎవరిని కూడా ఆ ఎగ్జామ్ హాల్కు లోపలికి తీసుకొచ్చేందుకు లోపలికి అందరినీ పూర్తిగా చెకప్ చేయడం, ముఖ్యంగా బయోమెట్రిక్ విధానం ద్వారా లోపలికి ఉన్నది. అక్కడ ఒక్కొక్కరు వేలుముద్ర వేసిన తర్వాతనే లోపలికి ఎగ్జామ్ రాయించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఇది మొత్తానికి సిబిఎస్ఈకి సంబంధించినటువంటి ఎగ్జాము నీటు ప్రతిష్టాత్మకంగా జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నటువంటి ఈ ఎగ్జాము. దీనికి అన్ని ఏర్పాట్లు చేయడం, అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించినటువంటి కోఆపరేషన్ ఇప్పటికే చేస్తుంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా ఈ ఎగ్జామ్ ఏర్పాటు చేసింది. గతంలో కేవలం 6 రాష్ట్రాల్లోనే ఈ జాతీయ ఎగ్జామ్ ముఖ్యంగా నీట్ ఉండేది. ఇది ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు కూడా ఇది వర్తింపజేశారు. ఇది ఇక్కడి పరిస్థితి. యశోద. థ్యాంక్ యూ నరేందర్.